అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జేఆర్ఎస్ కాలనీలో సోమవారం హుస్సేన్ ఇంట్లో భారీ నగదు చోరీకి గురైనట్లు బాధితుడు హుస్సేన్ తెలిపాడు. కోతిగుట్ట ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకం ద్వారా వచ్చిన 3,50,000 నగదును ఇంట్లో ఉంచామని చెప్పారు. ఆదివారం రాత్రి ఎదురుగా పైన ఇంట్లో పడుకున్నామన్నారు. తెల్లవారుజామున 4 గంటలకు సమయంలో దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో 3,50,000 నగదును చోరీ చేశారని బాధితుడు తెలిపారు. జరిగిన దొంగతనం కేసులో డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఇక అర్బన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. వేలిముద్రలు సేకరించి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా విచారణ ప్రారంభించినట్లు సిఐ శ్రీనివాసులు మీడియాతో తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు. రాయదుర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని విలేకరులు అడగడంతో సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ రాత్రి వేళల గస్తీ ముమ్మరం చేస్తామని తెలిపారు. పనిచేయని సీసీ కెమెరాలను సైతం మరమ్మతుల పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇక అనుమాన వ్యక్తులు ఎవరు సంచరించినా ప్రజలు తమకు సమాచారం అందజేయాలని కోరారు. ఈరోజు రాయదుర్గం పట్టణంలోని జేఆర్ఎస్ కాలనీ నందలి షేక్ హుస్సేన్ అన్న మేస్త్రి పనిచేస్తాడు. అతని ఇంటిలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని ఈరోజు ఉదయం గుర్తించి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన మేము వచ్చి ఇల్లంతా చెక్ చేసినాము. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కూడా పిలిపించి చేయడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము. దీంట్లో అతను ఇల్లు అమ్మినాడు. అతనికి అప్పులు కూడా ఉన్నాయి. అతను 4 రోజుల క్రితం అమౌంట్ తెచ్చి ఇంట్లోని వంటగదిలో పెట్టుకున్నాడు. దాంట్లో 3.5 లక్షలు పోయిందని అతను చెప్తున్నాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాడు. సార్, రాయదుర్గంలో వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి సార్, తమే కొంచెం చెప్పండి సార్. మేము నైట్ బీట్లు అన్నీ స్ట్రెంథన్ చేసినాము. నైట్ ఇన్ఛార్జ్ తిరుగుతున్నారు. బీట్లు కూడా తిప్పుతున్నాము. ఎటువంటి జరగకుండా నిరోధిస్తాము. ఇంకా బీట్లు కూడా పెంచుతాము. నైట్ సర్వేలెన్స్ కూడా పెంచి కేసులు కూడా తొందరగా పరిష్కారం అయ్యేటట్టు చేస్తాం. సీసీ కెమెరాలు పనితీరు సీసీ కెమెరాలు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా వచ్చినారు, చేస్తున్నారు.